సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ సోషల్ మీడియాలో తన పేరుతో సాగుతున్న అసత్య ప్రచారాలు ఏఐ ద్వారా సృష్టిస్తున్న తప్పుడు కంటెంట్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలను వినియోగిస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీతో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అభ్యంతకర కంటెంట్ ను తక్షణమే తొలగించేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆదేశించాలని కోరారు. ఏఐ దుర్వినియోగంపై అఖిరానందన్ వేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరగనుంది. సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ సోషల్ మీడియాలో తన పేరుతో సాగుతున్న అసత్య ప్రచారాలు ఏఐ ద్వారా సృష్టిస్తున్న తప్పుడు కంటెంట్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలను వినియోగిస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీతో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అభ్యంతకర కంటెంట్ ను తక్షణమే తొలగించేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆదేశించాలని కోరారు. ఏఐ దుర్వినియోగంపై అఖిరానందన్ వేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వెన్నెల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికంటే ముందు డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఊట కలిగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కూడా ఇవ్వడం జరిగింది. సో తన పేరుతోటి సోషల్ మీడియాలో ఏఐ ద్వారా సృష్టించిన తప్పుదో పట్టించే కంటెంట్ అనేది విస్తృతంగా ప్రచారం అవుతోంది అని చెప్పేసి పిటిషన్ పేర్కొన్నారు. సో అలాంటి కంటెంట్ వల్ల తన ప్రతిష్ట, గోప్యత, భద్రతకు భంగం కలుగుతుందని చెప్పేసి అఖిరానందన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లడం కూడా జరిగింది. తన పేరు, ఫోటోలు, వీడియోలు లేదా డీప్ ఫేక్ రూపంలో రూపొందించిన కంటెంట్ ను అనుమతి లేకుండా ప్రసారం చేయకుండా నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టును కోరడం జరిగింది. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, డిజిటల్ కంటెంట్ షేరింగ్ వెబ్సైట్లకు అలాంటి కంటెంట్ ను తొలగించడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆంక్షలు విధించాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. సో ఏఐ ఆధారిత డీప్ ఫేక్లు వ్యక్తిగత హక్కులకు పెద్ద ముప్పుగా మారుతున్న నేపథ్యంలో ఈ కేసు ముఖ్యమైన న్యాయపరమైన అంశాలను కూడా లేవనెత్తుతోంది. సో ఈ పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టులో త్వరలోనే విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు వ్యక్తిగత గోప్యత విషయంలో ఢిల్లీ హైకోర్టు ఊరట కలిగించే విధంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ అఖిరానందన్ కూడా త్వరలోనే ఊరట కలిగించే విషయంగా హైకోర్టు నుంచి ఆదేశాలు కూడా వస్తాయి. కానీ ఈ డీప్ ఫేక్ వీడియోలు, వీటి ద్వారా పడుతున్న ఇబ్బందులు ఏదైనా దానిపైన ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా దీనిపైన దృష్టి సారించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.